అన్న మూవీ ఎలా లైలా మూవీ అస్సలు బాగాలేదన్న. టూ ఫ్రాంక్ అస్సలు బాగాలేదు. కంప్లీట్గా వరస్ట్ అసలు. సినిమా నచ్చలేదన్న? ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్, సినిమా క్రింజ్ ప్రో మ్యాక్స్. అంతకు మించి క్రింజ్ కంటే మించి అస్సలు బాగాలేదు. ఏదీ లేదు. స్టోరీ లేదా? నచ్చలేదు. చూడడానికి మరీ తేడాగా అనిపించింది అన్న. తనకి ఎందుకు ఆ గెటప్ సెట్ అవ్వలేదు. తను ఏదో కష్టపడ్డాడు కానీ అసలు గెటప్ అసలు సెట్ అవ్వలేదు. సినిమా గురించి ఏదైనా పాజిటివ్ ఉందంటే అది శునచిత్ తన క్యారెక్టర్. తనకి ఇన్నాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది. తను తప్ప చెప్పుకోవడానికి సినిమాలో ఏ ఒక్క పాజిటివ్ లేదన్న. అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక యూత్ సినిమా తీసాం అని చెప్పారు కానీ ఇది యూత్ సినిమా కాదు, ఇది బూత్ సినిమా. ఇది బూత్ సినిమా తీసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో పడి సినిమా తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత కంటెంట్ లేదు. ఒక విశ్వక్సేన్ మూవీలో అనిపించలేదు. తన మూవీస్లో ఏంటంటే ఇప్పుడు మెకానిక్ రాకెట్ ఎంత డిజాస్టర్ అయినా సరే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ తన ప్రీవియస్ మూవీస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా తన ట్రాన్స్ఫర్మేషన్ సరే కంప్లీట్గా ఒక ఓవరాల్ మూవీ చాలా బాగుంటుంది. అండ్ గామి కూడా తన కష్టం కనిపిస్తుంది. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీకి ఏంటంటే అసలు కంప్లీట్గా ఫస్ట్ ఫాల్ట్ వచ్చేసి స్టోరీ కంప్లీట్గా జీరో. అస్సలు బాగాలేదు. కామెడీ ఉందన్నారు కానీ లేకి కామెడీ ఏదో బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. లేకి కామెడీ మీకు రేటింగ్ ఎంత ఇస్తారు? చెప్తే ఫీల్ అవుతారేమో 0.5. విశ్వక్సేన్ గారు ఈ మూవీగా చాలా మూవీస్లో చేశారు. సోనో మోడల్ కంటే నాకైతే లైలా బాగా నచ్చింది. అబ్బాయిలు అయితే డెఫినెట్గా ఎందుకంటే అయ్యో లైలా నిజంగా లైలా కాదు అన్న విషయం తెలిస్తే హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంత బాగుంది. క్యారెక్టర్లో ఆవిడేదో ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉన్నారు తప్పించి మనకి మొత్తం లైలానే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం లైలానే నవ్వుకుంటూ హ్యాపీగా వస్తారు. అమ్మాయిలకేమో జెలస్, అబ్బాయిలేమో అయ్యో మీరు ఫీల్ అయ్యారా అని. డెఫినెట్ గా నేను ఫీల్ అవడం అంటే ఏంటి ఇంత అందంగా ఉంది, అసలు నిజంగా అబ్బాయిని మార్చారా లేకపోతే ఏంటిది అని. అసలు మేకప్, హెయిర్ స్టైల్, తర్వాత కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ టూ అసలు లాస్ట్ 2 మూవీస్ కంటే అంటే ఇంతకుముందు లేడీ మూవీస్ ఉన్నాయి కదా వేరే హీరోస్, అవి ఎందుకు మనకి రావు. విశ్వక్సేన్ అమ్మాయి గెటప్ వేస్తే ఇంకా ఇంకో సినిమా వస్తే బాగుండు అనిపిస్తుంది. దీనికి ఏమైనా పార్ట్ 2 బాగా చేశారు. డెఫినెట్గా జెలస్ ఫీల్ అవుతారు. అంత బాగుంది. అంటే లేదుగా ఫీల్ అవుతాం కదా. ఒక అబ్బాయి అమ్మాయిగా అంత బాగుంటే డెఫినెట్లీ అమ్మాయిలు జెలస్ ఫీల్ అవుతారు. అయ్యాం కూడా. నిజంగా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ చేయాలంటే గడ్స్ ఉండాలి. విశ్వసేన్ అన్న నువ్వు తోపు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే, అలాగే హీరో క్యారెక్టర్ వైజ్గా ఒక లెవెల్ అయితే, హీరోయిన్గా లైలా క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక రేంజ్లో తీసుకెళ్లారు సినిమా మాత్రం. అసలు ఉండంటే మనోడు ఆ హీరో లెవెల్లో ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలు లేడు భయ్య. సెక్సీగా ఉండు, నా మొగడు నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగరు. చాలా బాగా చేశారు. అలాగే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సినిమా గురించి చాలామంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఏదో దేని గురించో తీసుకొచ్చి అదే పర్లేదు చూడొచ్చు. పృథ్వీ గారి రోలు అది అసలు మామూలు రోల్గా. ఆయన కూడా పోలీస్ ఆఫీసర్ తోటి కూడా ఇట్లా టైమింగ్ సెన్స్ అనేది కూడా చాలా బాగుంది. ఆయన టైమింగ్ అసలు టైమింగ్ సెన్స్ కానీ అదే చెప్తున్నాం, వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఈ సినిమాలో బైకట్ చేయాలి ఇష్యూ కూడా ఏం లేదు, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అలాగే ఆ నెగిటివ్నెస్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది నాకైతే తెలిసి. ఎందుకంటే సినిమా బైకట్ చేసేది చేయకూడదు అనేది పక్కన పెడితే సినిమా వల్ల ఆ బైకట్, ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సినిమా ఎమోషన్స్ ఎక్కువైనాయి భయ్య. సినిమా అయితే బాగుంది. తీసేసేంత మూవీ కాదు కానీ మంచి సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. అంటే విశ్వసేన్ అన్న కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్. ఏంటన్నా అసలు డైరెక్షన్లో ఇప్పుడు మామూలు తెలుగు ఉంటారు కానీ లేడీ గడపగా చేయడం అనేది చాలా విషయం. అది ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ సెట్ అయిపోయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్య. అంటే మనం మామూలుగా ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసినప్పుడల్లా 6 ప్యాక్ అనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది. అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ కానీ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక అయితే ఈజీ కొట్టుకోసం ఈ సినిమాతో చాలా డిఫరెంట్ భయ్య. బాగుంది కాన్సెప్ట్. అలాగే సునిశ్చిత్ గాడు అంటే యూట్యూబ్లో మామూలు యూట్యూబర్ అయ్యి అప్లగాడు. ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్కి లాయర్గా రివ్యూలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య. బాగుంది సినిమా అయితే. తప్ప ఏం కాదు. సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. మొత్తం సినిమా మొత్తం కామెడీ మీద నడుస్తుంది. సినిమా చాలా బాగుంది. అది గొర్రెలు అదంతా అది పృథ్వీరాజ్ అంతే వేస్ట్ అని అంతే అదేం ఉండదు. గొర్రెలు అది అంత క్యారెక్టర్ ఏం కాదు. ఆడేదో స్టేజ్ మీద ఎక్కువ ఆగాడు తప్ప సినిమా దానివల్ల ఇంకా సినిమా విశ్వక్సేన్కి ప్లస్ అయింది. అది
4.9 ఇస్తాను నేనైతే. అంటే నాకు నచ్చింది మూవీ, నేనైతే ఎంటర్టైన్ అయినా ఫుల్ ఆన్. లైక్ 2 hours 20 minutes వాజ్ లైక్ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? మూవీ మొత్తం బాగుందండి. అంటే మనం ఎందుకు డివైడ్ చేయాలి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని? ఐ థింక్ మొత్తం మూవీని ఓవరాల్ చూడాలి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఎప్పుడు చూడొద్దు. బికాస్ ఫస్ట్ హాఫ్లో అది కంటిన్యూ అవుతున్నాయి కదా సెకండ్ హాఫ్ కనెక్ట్ అయ్యేది. సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. సో మూవీ ఓవరాల్ గా హిట్ అనుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే? హిట్టే అండి. కూడా టైమ్స్ అదే చెప్తా నేను. చాలా మంది బాగాలే అంటున్నారు కదా. అంటే నేను ఆ బ్యాచ్ ని కలవలేదు ఇంకా, నాకు తెలియదు బ్యాచ్ కదా. ఇప్పుడు నాకు నచ్చిన మూవీ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో నాకు నచ్చింది. చాలా మంది లేడీ ఓరియంటెడ్ యాక్టర్స్ చేశారు. లేడీ కింద పెట్టారు అందులో లేడీ విశ్వక మంచిగా చేసిండు. అంటే ఇప్పుడు ఉన్న హీరోస్లో ఐ డోంట్ థింక్ ఈ రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి అండ్ వేరే వాళ్ళు తీసుకుంటారని కూడా నేను అనుకోను. అసలు వల్గారిటీయే లేదండి మూవీలో. ఐ థింక్ ఇట్స్ ఆల్ మన లెన్స్ అంతే. మన లెన్స్కి మనం మంచి అట్లనే అనిపిస్తుంది. లైలా చూసా మీకు ఈర్షగలిగిందా? ఎందుకు కలుగుతుంది అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. లైక్ బ్యూటిఫుల్ ఉమెన్ అరౌండ్ లాంటి ఫీలింగ్ వచ్చింది. ఇంకా మంచి డ్రెస్అప్ అవ్వాలనిపించింది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఫోక్ స్టోరీ అదే వాళ్ళ మదర్ సెంటిమెంట్ కోసము చేంజ్ అవుతుంది. అంటే మీరు పాతగా చాలా సినిమాలు చూసారు కదా ప్రీవియస్ లో, ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టేసి తీస్తారు కదా, ఓకే అంతే. అంటే కొత్తగా ఏమన్నా కనిపించిందా లేడీ గెటప్ లో మీకు సినిమాలో? పృథ్వీ గారు బాగా ఎంటర్టైన్ చేశాడు, అందరు బాగా చేశారు. మొత్తం సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ అన్ని హిట్టే. 4 బాగా నచ్చాయి మాకు. 4 or 5 సాంగ్స్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ విశ్వక్సేను గెటప్పే ఒకటి. సో పృథ్వీ గారు కూడా ఉన్నారు కదా, పృథ్వీరాజ్ అందరు బాగా చేశారండి. రేటింగ్ ఎలా? అంటే ఇప్పుడు ఉండే మూవీస్లో ఎంటర్టైన్మెంట్ కొంచెం పర్లేదు. సోను మోడల్ ఉన్నాడు, ఇంకా లైలా ఉంది. వీళ్ళిద్దరిలో మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? అది సెపరేట్, ఇది సెపరేట్. రెండిటి నాకు లైలానే నచ్చింది. అంటే డిఫరెంట్ గెటప్ కదా. ఇప్పుడు హీరోయిన్ కూడా గ్లామరస్ గా కనిపించింది, లైలా కూడా గ్లామరస్ గా కనిపించింది కదా. మరి వాళ్ళ హీరోయిన్ కంటే హీరో లైలా బాగా గ్లామరస్ ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు 5 కి? అదంతా అవి అప్పటికప్పటికి వచ్చినవి లేండి, అంతా రూమర్స్, అదంతా ఏం లేదు. అదంతా సైడ్. అది అంటే ఏదో కొంచెము అంటే అంటున్నారు కదా, వాళ్ళకేదో కొంచెం పడకాల అంటున్నారు కానీ ఇంకేం లేదు. పర్లేదు అనిపించింది. యావరేజ్ కావచ్చు. రేటింగ్ ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. విశ్వక్సేన యాక్టింగ్ నచ్చింది. లైలా మూవీ కూడా బాగుంది, మస్తుంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అండ్ విలన్ క్యారెక్టర్ తోటి చేసిండు కదా, ఇంకా సూపర్ ఉండే. అయితే చూడండి, లైలానే నచ్చింది ఆబ్వియస్లీ. సూపర్ అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు సేమ్ అమ్మాయి లెక్కనే ఉంది. ఏమది బీట్ చేస్తుంది, పక్కా సూపర్గా బీట్ చేస్తుంది. ఫ్లాప్ అనేది ఏముండదు, విశ్వకర్ణ చేస్తూనే ఉంటాడు. ఫ్లాప్ అనే మ్యాటర్ అయితే ఏం లేదు. మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి అట్లాంటి హీరోస్కి. చాలా ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఇంకా మనకి ఇంకా మంచి మంచి మూవీస్ చూపిస్తారు. జగన్ గారికి ఆపోజిట్ గా పృథ్వీ గారు కమెంట్ చేశారని బాయ్కాట్ లైలా అన్నారు కదా జగన్ ఫ్యాన్స్. అవన్నీ వేస్ట్ ముచ్చట్లు సార్. అవన్నీ పక్కన, ఇంకా అవన్నీ కామన్ సార్. అవి కామెంట్లు చేస్తూనే ఉంటారు కానీ మన పని మనం నచ్చేనే ఉంది మేడం. లైలాకే ఎక్కువ స్కోప్. లైలా క్యారెక్టర్ విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్. సేమ్ ఎక్సలెంట్. అసలు కార్లకే దిగుతుంటే సేమ్ అమ్మాయి లెక్కనే ఉండే. బాగానే ఉంది కామెడీ అనేది. అంటే ఆ క్యారెక్టర్ బాగా ఇచ్చిండు అండి. సినిమాలో కనిపించాడు అంటే లైక్ బాగుంది. ఒక సినిమాలో మీకు బాగా హైలైట్ అనిపించింది ఆయన యాక్టింగ్ ప్లస్ హీరో ప్లస్ లైలా క్యారెక్టర్ రెండు చేయాలంటే చాలా కష్టము, కానీ బాగా చేసిండు. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది, కానీ ఏంటంటే మేము అర్థం చేసుకుంటే అది కూడా మంచిగా ఉంది. చూడొచ్చు. ట్రైలర్లో వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి కదా, ఓవరాల్ సినిమా ఎట్లా అనిపించింది? అవి కామన్ సార్. అవి అన్నీ ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది అట్లాంటివి.
ఆలోచించి అట్లాంటి మ్యాటర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పరంగా మాత్రం ఇక్కడ మిస్ అవ్వచ్చు. మెయిన్గా మన యాక్టింగ్ విశ్వసేన మాత్రం సూపర్ చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది అంటే మనం సినిమా చూస్తే ఏదో మనకు తెలియని కొత్త అంటే కొత్త చూడమని సినిమా కోసం కానీ ఎక్స్పెక్టేషన్ అంత రేంజ్ అయితే రాలేదు సినిమా. కానీ వన్ టైం వాచింగ్ అండి, మరీ అంత బ్లాక్ బస్టర్ రావడం వన్ టైం వాచింగ్ అంటే. అమ్మ తోడన్నా అన్న నేను లైలాని ప్రేమించానన్నా అన్న లైలా లేని నేను బతకలేనన్నా అన్న. నాకైతే సీట్లు తడిచి నా కింద మీద కారిపోయిందన్నా. నాకు ఎక్కడ కారిపోతుందో ఏం తడిసిపోతుందో నాకైతే అర్థం కాలేదన్నా. ప్రేమించా లైలాని, నేను ప్రేమించా, పెళ్లి చేద్దాం అనుకున్నా. కానీ చివరిలో అంతా చూసిన తర్వాత మోసపోయా. తర్వాత అర్థం సినిమాని. కాబట్టి దయచేసి సినిమా రండి చూడండి. లైలాని ఎవరు ప్రేమించుకుంటారు అక్కడ థియేటర్లో అందరూ తడిచిపోతున్నారు, కింద పైన కారిపోతున్నాయి. కోయి కోయి సాంగ్ ఉందని అబ్బా కోయారే కోయి కోయి కోయా కోయారే కోయి పాట ఉందా కింద మీద కోసేసాడు అంతే. అందరూ కోసేసుకున్నారు థియేటర్లో. పొరపాటున నాకు కూడా కోసేస్తున్నాడు, కానీ నేను తప్పించేసుకున్నా. కాబట్టి సినిమా అన్న ఎన్ని గెటపులు అన్నా ఆ లేడీ గెటప్, ఆ గెటప్, సోను గెటప్, మేకప్ మ్యాన్ గెటప్ అబ్బా అన్న సినిమా నచ్చేదేదన్నాను. మోసపోయానన్నా. లైలాని ప్రేమించా, లైలాని పెళ్లి చేసుకున్నా, మోసపోయినా. ఏదన్నా లేదన్న అబద్ధం. ఈ సినిమా లైలా సినిమా 1000 కోట్లు కానీ కొట్టకపోతే అన్న నేను చెప్తానన్నా నేను కుంటున్నా. ఎవరు ఫ్యాన్స్ కొట్టారు ఈ సినిమాని? ఎవరు ఆపలేడు? ఇంకా ఈ సినిమాని ఎవరు ఆపలేదు? లైలా నాదే అంటే లేడీస్కి అబ్బాయి ఈ నెంబర్ అందరూ తయారయ్యాడు, మేము కూడా తయారు కాగలేకపోతున్నాము. అంత ఈజీ వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు. సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు ఘోరనే లేదు. వెంకీ సినిమా కంటే ఎక్కువ నవ్వినది మొత్తం. అట్లా ఫ్లాప్ లేదు మేడం. బ్లాక్ బాస్టర్ సినిమా మాత్రము పెద్ద సినిమా. బీసీ మాత్రం ఖతర్నాకుంది సినిమా. బీసీ మాత్రం ఖతర్నాకుంది. థియేటర్ స్క్రీన్ ప్లే మాత్రం చిప్పి పడేసిన మొత్తం కోయి ఒక్కొక్కరి కవ్వాలని గచ్చలు పడిపోతుంది సినిమా. వన్ ఉమెన్ షో సెకండ్ హాఫ్ లైలా. అంతకు మించి స్టోరీ కానీ మ్యూజిక్ కానీ ఏది ఎంగేజ్ చేసినట్టయితే లేదు అన్న. వయసు ఒక సినిమా బాగుంటే ఏ పార్టీ కానీ ఏది చేయలేదన్న. అది పేరుకి మాత్రం చెప్పుకోవడానికే. అంటే లైలానే బాగుంది. మరి సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో. ఒకవేళ అబ్బాయి అయి ఉంటే అందరూ లైలా కోసమే ఎగబడేవాళ్ళు. అఫ్కోర్స్ సినిమాలో కూడా అదే చూపించారు. సబ్జెక్ట్ ఎస్ బాగున్నారు. మేకప్ చాలా బాగుంది. తనకి మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ లేడీ గెటప్ చాలా బాగుంది. అవి చాలా ప్లస్. అండ్ సాంగ్స్ విడిగా వింటే ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు